చోట్ల అంటారు. ఎయిత్ వార్డ్ వచ్చేసి బోకస్ ఉన్నదమ్మన్నది. ఎయిత్ వార్డ్ అంటే ఏది ప్రజా సమస్య తీరకుండా వాళ్ళు బోకస్ అయ్యి మన బోకస్ ఓట్లు అంటున్నారు. కానీ ప్రతి ఇంటికి ప్రతి బ్లాక్ లో ఒక్క బ్లాక్ లో 16 పోర్షన్లు ఉన్నాయి. 16 పోర్షన్లో మినిమం ఒక 10 పోర్షన్లు ఉన్నా కానీ ప్రతి ఇంటికి 3 ఓట్లు వేసుకుంటే ఎన్ని వస్తాయి? కానీ అది తెలుస్తలేదు వాళ్ళకు ఓటర్ లిస్టు సర్వే చేయడానికే రాలేదు, కానీ దాన్ని బోకస్ అంటున్నారు. మేము కూడా ప్రస్తుతం ఎంకన్నతోటి మేము కూడా పని చేసినాం. మా పని చేసిన వాళ్ళకి మాకే విలువ ఇవ్వలేరు అని చెప్పేసి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ నాడి మనం ఎవరం తెలుసుకోలేము. ఆ పబ్లిక్ నాడు ఏం చేసింది? జావిదన్న ముందు నుంచి చేస్తున్నట్లు గెలిపించారు అంతే. కానీ బోకస్ ఓట్లేసారు, బోకట్లేసి సచినోళ్ళు ఎంతమంది ఉన్నారు తెలియదు, డబల్ ఎంత వచ్చిందో తెలియదు, మీకు ఓట్ల లిస్టులో ఎన్ని ఓట్లు ఉన్నాయని తెలియదు. ఇలా బోకస్ అని మాట్లాడడానికి మీరు ఎవరు అర్హులా? పబ్లిక్ ఎంతమంది మోసం చేస్తారు మీరు? మేము టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మేము రోడ్లు వేయించినాం అంటాం. రాజీవ్ కాలనీ ఒకటి కాదు, 8th వార్డులో ఇంద్రమ్మ గుడక ఉంది. ఏదో ఉన్నది అని చెప్పేసి అక్కడ శ్మశానం లెక్క లాస్ట్కి వచ్చి ఒక మూలకేసారు 5 ఫీట్లు అయిపోయింది ఇంద్రమ్మ కాలనీ. ఓట్లు వడలేవన్నారు, పబ్లిక్ తెలియదా? ఆ రోజు టీఆర్ఎస్ నుంచి గెలిపించినప్పుడు ఎంకన్నా కోట్లు ఎవరేసారు తెలియదా? అప్పుడు బోకస్ ఓట్లు పడతాయి, ఈ రోజు బోకస్ ఓట్లు పడతాయి. ఆ రోజు మేమే కార్యకర్తలం టీఆర్ఎస్లో, ఈ రోజు కార్యకర్తలం కూడా మేమే టీఆర్ఎస్లో. ఆ రోజు లేని బోకస్ ఓట్లు ఈ రోజు ఎట్లా వచ్చినాయి? మేమేమనుకుంటున్నాము? ఎమ్మెల్యే సార్కు తెలవాలి. ఆ రోజు మేము ఓట్లు వేయించినప్పుడు మేము కార్యకర్తలం ఉన్నామని ఎమ్మెల్యేకు తెలియదు. ఎంకన్నెనక ఏంటంటే ఎంకన్ననే గెలిచి రాలేడు. అప్పుడు కూడా ఫయాజ్ అన్న టీం ఉంది, మా లేడీస్ టీం ఉంది. ఇంకా ఎవరైతే ఇంకొక వనితక్క ఉంటుండే తను కూడా చనిపోయింది. తను చనిపోయిన మనిషి ఉన్నప్పుడు తను కనీసం చనిపోయినప్పుడు వచ్చి చూసి మాట్లాడి వెళ్ళిపోయారు. అంత తర్వాతకి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించలేరు. సరే అని చెప్పి ఇది తెలుసుకున్నాం. మేము ఉన్నాం కదా కార్యకర్తలం. మా కార్యకర్తలం ఏమిటికి చేసినాం? మీకు ప్రతి నిమిషం ప్రతి టైం అనకుండా మేము ఇల్లు విడిచి పిల్లల్ని విడిచి భర్తలను విడిచి నీ ఎంత పని చేసినాం, కానీ మీరు మాకు సహాయం చేయలేరు. మీరు ఏ పనులు వచ్చినా రాజు కాలనీకి చేసుకున్నారు. లాస్ట్ ఒక బల్బు వస్తే కూడా రాజు కాలనీకి ఇంపార్టెంట్ ఇచ్చారు. ఇంద్రమ్మ కాలనీ ఏం చేసారు? ఎప్పుడైనా కూడా రాజు కాలనీ వ్యక్తిని గెలుచుకుంటే మా కాలనీ మళ్ళీ గలీజ్గా అయిపోతుందని చెప్పేసి పబ్లిక్లో బాగా తెలివచ్చింది. ఇవాళ రేపు పబ్లిక్ మనం చెప్పినట్లు వినరు. పబ్లిక్ నాడి అనేది మనకు తెలియదు. పబ్లిక్ ఎలా చేయాలనుకుంటారో అలా చేస్తారు. ఏదో బోకస్ ఓట్లేసి ఒక్కింట్లో 10 ఉన్నాయి, 10 4 వేసిర్రు, 4 6 వేసిర్రు, మిస్ అయింది అనకండి. దయచేసి చెప్తున్నాం, ఏదన్నా ఫండ్ వచ్చినా కానీ మేము కూడా కొట్లాడతాము. ఎందుకంటే మా కాలనీ అన్ని వార్డులలో మాస్ కాలనీ ఉంది. మా కాలనీలో జనాభా సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మాలని గుడక ఎందుకంటే ఏ పని వచ్చినా మా వార్డుకు ఇచ్చే అన్ని వార్డులకు కొంచెం ఇస్తే మాకు పెద్ద ఎత్తున ఇచ్చి మా కౌన్సిలర్ గారు ఏమైతే అంటున్నారో మీరు ఆ పనులు చేపించి మీరు కూడా ఎమ్మెల్యే సార్ మా వార్డు నుంచి కూడా మీకు వచ్చిన ఓట్లు మేము టీఆర్ఎస్లో చేసినా కానీ మీకు మెజార్టీ వచ్చినప్పుడు మా పబ్లిక్ వేసా కూడా మీరు ఎమ్మెల్యే అయ్యారు. ఏదో 36 వార్డులలో 35 వార్డులు వేస్తే కాలేరు. మా వార్డు కూడా పెద్ద ఎత్తున వచ్చింది. ఎప్పుడైతే మేము రోహిత్ అన్నకు గెలిపించుకున్నామో అలానే ఇప్పుడు నీ కార్యకర్తలు నీకు గెలిపించారు. కానీ నడమంతరాలు వచ్చి వీళ్ళు బోకస్ అనుడు మంచిది కాదు. ఎమ్మెల్యే గారు ఏమన్నా ఉంటే కూడా మేము కూడా మీకు మాట్లాడగలుగుతాం. ఎందుకంటే మేము ఆ రోజు గెలిపించినాము, ఆ రోజు చేసినాం. ఇప్పుడు మేము గెలిపేయలేకుండా మేము టీఆర్ఎస్లు ఉండొచ్చు, కానీ పబ్లిక్ ఉన్నది కదా. పబ్లిక్ వేస్తేనే గెలిచినావు కదా, పబ్లిక్ లేదైతే కాదు కదా. ఏ ఫండ్ వచ్చినా కూడా మాకు డబుల్ ఫండ్గా ఇచ్చి మా కాలనీ కూడా కొంచెం డెవలప్ చేసి ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారు కానీ మన నీరజ బాలరెడ్డి అక్క గారు ఉన్నారు, అక్క గారి కూడా నమస్కారం చేసి చెప్తున్నాము. మా వార్డుని కొంచెం దయ చూడండి. ఊకనే బోకస్ అనకండి. బోకస్ అంటే మేము బోకస్లో లేము, మేమేమి బోకస్ చేయనిక లేము. ఎన్ని ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయి మేము కూడా చెప్పగలుగుతాము. ఆ ఓట్లున్న లీస్ట్ కూడా ఉంది. మీ నుండి కూర్చురు, మా నుండి కూర్చురు. ఎన్ని ఓట్లున్నాయి మీరు చెక్ చేసుకోండి, ప్రూఫ్ చేయండి. బోకస్ వస్తాయి అన్న జావిద్ అన్న ఏదైతే అన్నాడో అది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లేం లేదు. ఎందుకంటే వేసినప్పుడు కదా భయపడాల్సింది. పబ్లిక్ నాడీలో మనం ఎవరేం చెప్పలేం కదా. దయచేసి ప్రతి ఒక్కరికి ఏమన్నా నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి, అట్లేం లేదు. ఏంటంటే మా ప్రాబ్లం చెప్పుకుంటేనే రేపన్నాడు ఎమ్మెల్యే వారికి కూడా తెలిసిపోతుంది. మా కాలనీ ప్రాబ్లం, మా ప్రాబ్లం, మేము ప్రజలం ఎట్లున్నాం అనేది కూడా తెలవాలన్నట్లు ఇస్తున్నాం స్పీచ్ అంతే. చూడండి, చూసి మాట్లాడండి. మాట్లాడేటప్పుడు అందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. పబ్లిక్ని మాత్రం అనకండి బోకస్ వేసిరండి. ఎందుకంటే పబ్లిక్ లేనిది ఏ రాజకీయ నాయకుడు లేడు. రాజకీయ నాయకుడు ఉండంటే పబ్లిక్ ఉండంటే రాజకీయ నాయకుడు. ఇంతటితో నేను ముగించుకుంటున్నాను. నాడు ఫండ్ వస్తే ఫండ్ మాకు ఇవ్వండి, ఫండ్తో పాటు పనులు చేయించుకుంటాం. అన్ని వార్డులలో వచ్చిన దానికన్నా కొంచెం మా కాలనీ కొంచెం చాలా బీద వాళ్ళు ఉంటారు కాబట్టి డబల్ ఇచ్చి పనులు చేపిస్తాము. మేము ఆయన గెలవక ముందు 7 సంవత్సరాల ముందు నుంచి అయితే ఏదైనా చిన్న పనులు చేస్తున్నాడు. ఆ పనులను తప్పించి మిగతా పెద్ద పనులు కావాలంటే ఎమ్మెల్యే గారు కానీ మన చైర్మన్ వైస్ చైర్మన్ గారు కానీ వాళ్ళు సహకరిస్తే అన్న రోడ్లు కానీ మోరీ కానీ డేనిష్ కానీ ఏదైనా ఈడ బడి కూడా కరెక్ట్ లేదు. ఆ స్కూళ్ళు కానీ ప్రతి ఒక్కటి
చేయగలుగుతాడు. మనం ఫస్ట్ మనం పబ్లిక్ ఏం చేయాలని చూసి మాట్లాడుకుంటే అన్న కూడా సహకరిస్తారు, మీరు కూడా మాకు సహకరించండి, మేము కూడా మీకు సహకరిస్తాం. సహకారంతో చేసుకున్నామంటే అన్ని పనులు సలువుగా జరిగిపోతాయి. నువ్వు అది ఇది అని మాట్లాడుకుంటే ఏ పనులు కావు. కొట్లాడుకునే దానికన్నా మనం ప్రశాంతంగా చేసుకుంటే పనులు అయితే పబ్లిక్ కూడా నమ్ముతారు. రౌడీజం ఎక్కువైపోయిందట కదా. हमारे सायप्पा अन्ना बोले कॉलोनी में बोकस उठ है, कहाँ है बताओ, हम पूरी इंक्वायरी करके करें. 2 बच्चों को लगाए हम, कितने एक ब्लॉक में कितने जने हैं वोटर्स वो बताओ, बोलो कहाँ है हम चोरी के वोटा. ये पूरे चोरी के वोटा है. ये पूरे वोटा डाले से 300 आदमी है फिलोखत अभी 300 जने वोटा डाले. और एक बात बोल रहे या हिंदू मुस्लिम की फीलिंग बोल रहे. हमारे लोग आज बोल रहे सायप्पा को नहीं मालूम है इंकन्ना के साथ मैं रह के TRS में उनको जिता के लाए. क्या मैं हिंदू मुस्लिम का ये बताए जब अब क्यों बता रहे तुम? TRS से उनको भी लेके आए और TRS से इनको भी लेके आए. हम TRS से काम करने वाले हैं. उसमें थोड़े जने बोल रहे हिंदू मुस्लिम की बात ला रहे. जब फिर हम इंकन्ना के साथ करे खुद हिंदू मुस्लिम का नहीं लाए और खबरस्तान का ला रहे. खबरस्तान का काम करे कौन? इंकन्ना उन्होंने करे. उसके खिलाफ था हमें खबरस्तान के, खाली सिर्फ उनको दे रहे. फिर हमारे क्यों नहीं दे रहे? यहाँ नहीं लगाना खबरस्तान बोले तो उसकी ओपनिंग भी कर दी वो लोग. फिर उन्होंने बोल रहे कि खबरस्तान ये लोग करे बोले. MLA साहब को क्या मालूम रहता है रोहित रेड्डी ना. उन्होंने जो आदमी वाट का बोलेंगे उसकी बात सुनते उन्होंने जाके. क्या MLA साहब आगे पूछते? इन्होंने खुद जाके बोले काउंसलर साहब हमारे को यहाँ होना बाजुक बोल के. पूरी कॉलोनी खिलाफ थी उसके बारे में उनसे. अब बोल रहे कि उन लोग कराए. कौन नहीं कराए? ये रोडा का काम कौन करे? रोहित अन्ना करे. जो मोटरान दिलाए उन्होंने कॉलोनी के वास्ते कौन करे बोलो? ये पूरे इंकन्ना पूरी रोडा दला लिए. कौन दला है? ये स्ट्रीट लाइट कौन दला है? कौन दला है बोलो? आप लोगों को नहीं मालूम है? कॉलोनी वालों को रोहित अन्ना दला है. झूठ बात बोल दे रहे, कुछ भी काम नहीं करे बोले. आप खुद TRS से काम करे सो है. अब जाके करे. सीनियर मैं हूँ कांग्रेस का. 16 साल से ये घरान दिया खुद भी मैं था कांग्रेस में. तुम लोगों की गलतियों से मैं ये इसमें चले गए. मैं रोहित रेड्डी अन्ना भी इससे जीते सो है कांग्रेस से. डेवलप के वास्ते उन्होंने TRS में गए. आज उनको बदनाम करते हो तुम साथ रह के. परसों गए तुम लोग हाल हाल में कांग्रेस में जाके हम उनको बदनाम कर रहे. उनसे पूरे हर चीज़ काम लिए तुम लोग. आज नहीं कर रहे बोल के बोल रहे. क्या नहीं करे बोलो? एक वोट भी बोकस अगर बता देंगे जाहिद भाई बोले ना तुम्हारे कुत्ते लोगों में वो बात तुम लोग बता के रहना. तुम लोग देखेंगे इंशाल्लाह. షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.